జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారాన్ని స్పీడప్ చేసింది కాంగ్రెస్. డోర్ టు డోర్ కార్నర్ మీటింగ్లతో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు నేతలు. ఇప్పటికే జూబ్లీ హిల్స్ లో 4 రోజులు ప్రచారం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మరో 2 రోజులు సీఎం రేవంత్ రోడ్ షో, బైక్ ర్యాలీలు నిర్వహించనున్నారు. 10 మంది ఓటర్లను కలిసేలా కాంగ్రెస్ ప్రచార వ్యూహం చేస్తోంది. జూబ్లీ హిల్స్ లో అధికార కాంగ్రెస్ ప్రచారానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, కాంగ్రెస్ క్యాంపెయిన్ డీటెయిల్స్ ఏంటి? శ్రవంతి, ఇప్పటికే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ పైన ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. అంతకంటే ముందు సీఎం రేవంత్ రెడ్డి కూడా దఫల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి గెలిపే లక్ష్యంగా కొన్ని టాస్క్లను మంత్రులకు అప్పచెప్పారు. ఇన్ఛార్జ్ మంత్రులకు, అదేవిధంగా ప్రచారం చేయడానికి మరికొంత మంది మంత్రులను 13 మంది మంత్రులను, ఒక ఎంపీ మల్లు రవిని ఏర్పాటు చేశారు. వాళ్లకు ఈ టాస్క్ను అప్పచెప్పారు. ఇక మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత అనుబంధ సంఘాల కార్పొరేషన్ చైర్మన్లు, ఆఫీస్ బేరర్లు వాళ్ళందరికీ ఒక టాస్క్ను కూడా ఇచ్చారు. ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. ముందుగా ఓటర్ మ్యాపింగ్ చేయాలని చెప్పారు. ఓటర్ మ్యాపింగ్ చేసి ఆ తర్వాత జనాల్లోకి ఏ రకంగా ముందుకు వెళ్ళాలనేటువంటి అంశాలపైన వ్యూహ ప్రతివ్యూహాలు చేయాలని చెప్పారు. ఆ తర్వాత ఉదయం నుంచి లేట్ నైట్ వరకు ప్రచారం జరిగిన తర్వాత ఇవాళ ఏమేం ప్రచారం చేశారనేటువంటి అంశం పైన ప్రోగ్రెస్ ఉండబోతోంది. జూమ్ మీటింగ్లో పూర్తి స్థాయిలో మాట్లాడతాము, ప్రతి ఒక్క టాస్క్ ఇచ్చినటువంటి ప్రతి ఒక్క నేతతో కూడా మాట్లాడతాము అనేటువంటి అంశాన్ని కూడా చాలా స్పష్టంగా పీసీసీ స్పష్టంగా చెప్పారు. సో దాంట్లో భాగంగానే ఎలాంటి ల్యాప్సెస్ లేకుండా పూర్తి స్థాయిలో గ్రౌండ్ జీరోకి వెళ్ళి గ్రాస్ లెవెల్లో ప్రచారం చేయాలని చెప్పి నేతలు భావిస్తున్నారు. ఉదయం నుంచి కూడా మంత్రులు బిజీగా ఉంటున్నారు. మీరు ఇందాక చెప్పినట్లు సీఎం 4 రోజుల పాటు వరుసగా సమావేశాలు ఏర్పాటు చేశారు. ఒక బూస్టప్ వచ్చింది సీఎం ప్రచారంతో అని చెప్పి కాంగ్రెస్ శ్రేణులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇంపాక్ట్ చాలా వరకే ఉంటుంది. ఈవెన్ జూబ్లీ హిల్స్ బై ఎలక్షనే కాదు, రానున్నటువంటి గ్రేటర్ పరిధి ఎలక్షన్స్కి కూడా ఎంతగానో దోహదపడుతున్నటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఇక మరోవైపు అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి అటు మహిళలు కావచ్చు, పెద్ద మనుషులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, అదేవిధంగా ఉన్నటువంటి మైనార్టీకి సంబంధించినటువంటి అందరి ఓట్ను పోలరైజ్ చేసే విధంగా వాటికి ఒక ప్లాన్ని కూడా చేశారు. ఒకవైపు ఇప్పటికే కొత్తగా క్యాబినెట్లో వచ్చినటువంటి మంత్రి అజారుద్దీన్ని క్యాంపెయిన్లోకి దింపారు. మైనార్టీ ఓట్లకు సంబంధించి ఎక్కడైతే ఎక్కువ శాతం ఆ బెల్ట్ ఉంటుందో అక్కడ కూడా పూర్తి స్థాయిలో కార్నర్ మీటింగ్స్, రోడ్ షోలు ఏర్పాటు చేయాలని చెప్పి అజారుద్దీన్కి టాస్క్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇవాళ ఉదయం నుంచి కూడా మహిళా నేతలంతా కూడా తిరుగుతున్నారు. మంత్రి పొన్నం సతీమణి, అదేవిధంగా వాకిటి శ్రీహరి సతీమణితో పాటు మరికొంతమంది మంత్రుల కుటుంబ సభ్యులు కూడా పూర్తి స్థాయిలో ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు. మరోవైపు మేయర్ గద్వాల విజయలక్ష్మి ఇంటింటా బొట్టు కార్యక్రమాన్ని చేపట్టారు. మహిళా అభ్యర్థుల దగ్గర, అంటే మహిళా ఓటర్ల దగ్గర వెళ్ళి ఓటుని అభ్యర్థిస్తున్నారు. బొట్టు పెట్టి తమ ఓటు తమకే వేయాలి, కాంగ్రెస్ పార్టీకి వేయాలని చెప్పి అభ్యర్థన చేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళతో పాటే మినిస్టర్స్ సతీమణి, అదేవిధంగా మరికొంతమంది మంత్రుల కుటుంబ సభ్యులు కూడా ఉంటున్నారు. ఇక ఒకవైపు వాళ్ళ ప్యారలల్గా క్యాంపెయిన్ నడుస్తున్నటువంటి సమయంలోనే చాలామంది మంత్రులు కూడా ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉదయం నుంచి క్యాంపెయిన్లో బిజీగా మొత్తం 7 డివిజన్స్లో బిజీగా ఉంటున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు మంత్రి శ్రీధర్ బాబు మధ్యాహ్నం ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల జూపల్లి, అదేవిధంగా హజారుద్దీన్కి సంబంధించినటువంటి మంత్రులంతా కూడా రావడము, ప్రచారం చేయడము, గెలిపే లక్ష్యంగా పూర్తి స్థాయిలో ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక సీఎం మరో 2 రోజుల పాటు ప్రచారం చేయబోతున్నారు. ఇవాళ సాయంత్రం ఎమ్మెల్సీగా విజయశాంతి ప్రచారం చేయబోతున్నారు. బోరబండలో రోడ్ షోని చేయబోతున్నారు. 7 గంటల నుంచి 9 గంటల ప్రాంతంలో 2 ప్రాంతాల్లో విజయశాంతి ప్రచారం చేయబోతున్నారు. ఆమె ఎక్స్పోజర్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆమె రోడ్ షోకి మంచి స్పందన వస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో పూర్తి స్థాయిలో తమ అభ్యర్థి నవీన్ యాదవ్ని ఖచ్చితంగా మంచి మెజారిటీతో గెలిపించుకుంటాం, మేము ఇస్తున్నటువంటి సంక్షేమము, మేము అందిస్తున్నటువంటి గవర్నెన్స్ ఏదైతుందో అదే మమ్మల్ని గెలిపించబోతోందనేటువంటి ఒక అభిప్రాయాన్ని అయితే కాంగ్రెస్ శ్రేణులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ప్రతి కార్నర్ మీటింగ్కి, అదేవిధంగా సీఎంకి సంబంధించి కావచ్చు, లేదా మంత్రులకు సంబంధించినటువంటి, అదేవిధంగా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్కి సంబంధించి కొంతమంది మంత్రుల ప్యానెల్ని కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి ఆ మంత్రులు ఇప్పటికే 7 డివిజన్స్లో కళ్ళే తిరిగారు. ఎక్కడెక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఏ ఓటర్కి ఏ సమస్య ఉంది, అక్కడ ప్రజలకు ఏం కావాలనేటువంటి అంశం పైన పూర్తి స్థాయిలో గ్రాస్ లెవెల్లోకి వెళ్ళి పూర్తి డీటెయిల్స్ తీసుకున్నారు. కాబట్టి తాము అధికారంలోకి వస్తే తమ అభ్యర్థి నవీన్ యాదవ్ని గెలిపిస్తే కనుక వాటికి సంబంధించినటువంటి పూర్తి హామీలన్నీ నెరవేరుస్తామనేటువంటి అంశాన్ని క్షేత్రస్థాయిలో జూబ్లీ హిల్స్ నియోజక పరిధిలో ప్రతి ఏరియాకి
ప్రచారం చేయాలని చెప్పి ఇన్ఛార్జ్ మంత్రులు అదేవిధంగా వివిధ కార్పొరేషన్ సంబంధించినటువంటి వాళ్ళకు కూడా జూబ్లీహిల్స్ ఇన్ఛార్జ్లకు కూడా ప్రకటించారు కాబట్టి దాంతోపాటు జాతీయ నాయకత్వం అదేవిధంగా రాష్ట్ర నాయకత్వానికి సంబంధించి కూడా స్టార్ క్యాంపెయినర్స్ని ఏఐసిసి ఏర్పాటు చేసింది. వాళ్ళతో పాటు పీసీసీకి సంబంధించి మహిళా లీడర్స్ని ఏర్పాటు చేశారు. నేరుగా మహిళా లీడర్స్ అంతా కూడా జూబ్లీహిల్స్ పరిధిలో ఉన్నటువంటి మహిళల దగ్గరకు వెళ్ళడము, వాళ్ళకు సంబంధించి కార్యక్రమాలు చేపట్టడము, కాంగ్రెస్ వైపు తిప్పుకునేలా ప్రసన్నం చేసుకునేలా తాము ప్రయత్నాలు చేయాలని చెప్పి ఇప్పటికే పార్టీ పెద్దలు ఆ మహిళా లీడర్లకు స్పష్టంగా చెప్పారు. సో ఒకటే చెప్తున్నారు, కాంగ్రెస్ సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా ఖచ్చితంగా గెలుపొందబోతున్నాం, తమ అభ్యర్థి గెలుపొందుతాడనేటువంటి ఒక ధీమాను మాత్రం వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు.